ఓకే. మనం ఇప్పటివరకు వచ్చేసరికి ఏంటి అంటే ఆపరేటర్స్ క్లాస్ అనే దాని గురించి చెప్పుకున్నాం. ఈ ఆపరేటర్స్ క్లాస్ లో అథమెటిక్ ఆపరేటర్స్ లో ఓన్లీ క్లాస్ వచ్చి మనం దేని గురించి చెప్పుకున్నామంటే ఎడిషన్ అన్న దాని గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఎడిషన్ లో మనం ప్లస్ ఆపరేటర్ గురించి చెప్పుకున్నాం, సమ్ చెప్పుకున్నాం అండ్ సబ్ టోటల్ అనేది చెప్పుకున్నాం. మరి ఈ రోజు క్లాస్ లో వచ్చేసరికి ఏంటంటే ఇంట్రడ్యూస్ అబౌట్ రిలేషనల్ ఆపరేటర్స్. ఎవరు సార్ మళ్ళీ అవి చెప్పలేదు కదా అని అడగచ్చు. ఏవి సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, పర్సన్, క్యాలిక్యులేట్ పర్సంటేజ్ ఉన్నాయి కదా అని అడగచ్చు. ఇంకా అవ్వలేదండి అవి. అవి మనకి అప్కమింగ్ క్లాసెస్ లో మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. అయితే ఈ ఎడిషన్ ఇంకా అవ్వలేదు. వీటిలోనే కొన్ని రిలేటెడ్ అనేది వస్తుంది. సో మనం ఈ సమ్కి సంబంధించి కొన్ని ఆప్షన్స్ నేర్చుకోవాలి అనుకుంటే మనం రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి నేర్చుకోవాలి. ఈ రిలేషనల్ వచ్చేసరికి ఏంటంటే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అనే సింబల్ ఉన్నదండి. నాట్ ఈక్వల్ టు ప్లేస్ లో ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ యూజ్ చేస్తాము. లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, వీటి గురించి ఇవి ఎలా యూజ్ చేస్తాము, ఏంటి వాటి యొక్క యూజ్ ఏంటి అనేది ఇవాళ క్లాస్ లో మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది. సరే ఓకే, మనకి ఫస్ట్ ఈక్వల్ టు ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. ఈక్వల్ టు ఆపరేటర్. ఈక్వల్ టు ఆపరేటర్ మనకి రిలేషనల్ ఆపరేటర్ ప్రకారం చూసుకుంటున్నాం. అయితే మనం ఏదైనా రెండు వాల్యూస్ చెక్ చేసినప్పుడు, అంటే నాకు 10 ఈక్వల్ టు 5, 10 5 ఈక్వల్ టు 10, 10 ఈక్వల్ టు 10. ఇది అంటే ఇక్కడ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే రెండు వాల్యూస్ మధ్య కంపేర్ చేసుకోవడానికి మనం యూజ్ చేసుకోవడం. అది కూడా ఈక్వల్ అంటే ఏంటి, సమానమా అని. అంటే 5, 10 సమానమా అని ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఇట్స్ ఈక్వల్ టు 10 ఈక్వల్ టు 5 అని ఇచ్చారు. మరి 10 ఈక్వల్ టు 5 అనేది ఏమవుతుంది, రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఏమొస్తుంది, ఫాల్స్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఓకేనా, కంపేర్ టూ వాల్యూస్ అండ్ రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే మనకు వచ్చేసరికి ఏంటంటే కనుక రెండు వాల్యూస్ ని కంపేర్ చేసి మనకి ట్రూ కానీ ఫాల్స్ కానీ రెండిట్లో ఏదైనా ఒకటి మాత్రం తీసుకొస్తుంది, మరొకటి ఏది అనేది తీసుకురాదు. సరే ఇక్కడ రెండోది చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు 5 ఈక్వల్ టు 10 అంటే 5, 10 కూడా ఈక్వల్ అని అడుగుతున్నాం కాదు. సో అందుకని చెప్పేసి ఫాల్స్ వచ్చింది. ఇక్కడ 10 ఈక్వల్ టు 10 అని ఇచ్చాం. 10 ఈక్వల్ టు 10 ఇచ్చామంటే ఇక్కడ ఇది కరెక్ట్ కాబట్టి మనకి ట్రూ అని వస్తుంది. సార్ రెండు సమానమని మనకు తెలుసు కదా అని మనకు తెలియచ్చు. కానీ ఈ రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చేసరికి ఏంటి అంటే కనుక మనకి వాలిడేషన్ రూల్స్ కి చాలా బాగా యూజ్ అవుతాయి. వాలిడేషన్ రూల్స్ బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఇవి మనం కంప్యూటర్ అడుగుతున్నాం 10, 10 సమానమా, 5, 10 సమానమా, 10, 5 సమానం అని. అవునైతే అవును అంటుంది, కాదంటే కాదు. సో ట్రూ ఆర్ ఫాల్స్ అని వచ్చింది. తర్వాత నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ అనే దాన్ని చూస్తున్నాం. సో నాట్ ఈక్వల్ టు ఆపరేటర్. ఈ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ మనకి ఎలా యూజ్ అవుతుంది అన్నప్పుడు అది చెకింగ్. అది కూడా ఏంటి, 10 నాట్ ఈక్వల్ టు 5. సో ఈజ్ ఈక్వల్ టు 10 నాట్ ఈక్వల్ టు 5. 5, 10 5 సమానం కాదు అంటున్నాం. ఎస్, సమానం కాదు. అలా కాకుండా 5 నాట్ ఈక్వల్ టు 10, 5, 10 సమానం కాదు. సో ఈజ్ ఈక్వల్ టు 5 నాట్ ఈక్వల్ టు 10. ఎస్, సమానం కాదు. 10 నాట్ ఈక్వల్ టు 10 అన్నాం. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే కనుక సారీ, ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాం, 10 నాట్ ఈక్వల్ టు 10. అప్పుడు మనకి ట్రూ ఫాల్స్. సో మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ విధంగా వచ్చింది. అంటే ఇక్కడ మన ఎక్స్ప్లెనేషన్ చూసుకునే దాన్ని బట్టి ఏంటి అంటే కనుక అది కంపేర్ చేసుకుంటుంది. మనం అడుగుతున్నాం రెండు సమానం కాదు, 5, 10 సమానం కాదు, 5, 10, 5 సమానం కాదు, 10, 10 సమానం కాదు అని అడుగుతున్నాం. దాని అవుట్పుట్ అనేది వస్తుంది. తర్వాత లెస్ దాన్,
ఆపరేటర్. ఈ లెస్ దాన్ ఆపరేటర్ 10 less than 5, 5 less than 10, 10 less than 10. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు 10 less than 5. 10 less than 5. 10 5 కంటే చిన్నది. 10 5 కంటే చిన్నది అని అడుగుతున్నాం. సో కాదుగా. సో మనకు రిటర్న్ వాల్యూ ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 5 less than 10. 5 10 కంటే చిన్నది. ఏమండి ఇది ఎలిమెంట్ లా చెప్తున్నాం అంటే దీనికి చాలా ఉందండి కదా. అదేంటి ఇంత విడమర్చి చెప్తున్నారంటే నేను నిన్న క్లాస్ చెప్పాను, చాలా ఇంపార్టెంట్ క్లాస్ అని. ఓకే, ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్లాస్. సో ఏమనొచ్చింది? 5 అనేది 10 కంటే చిన్నది. 10 కంటే చిన్నది. సో 10 less than 10. 10 10 కంటే చిన్నది. ఫాల్స్. ఎందుకంటే ఆ రెండు సమానంగానే చిన్నది కాదు. అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఇవి సరే లెస్ దాన్ ఆపరేటర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆపరేటర్. ఈ గ్రేటర్ దాన్ ఆపరేటర్ వచ్చి ఎలా వర్క్ అవుతుంది? సో 10 గ్రేటర్ దాన్ 5, 5 గ్రేటర్ దాన్ 10, 10 గ్రేటర్ దాన్ 10. 12 ఈజ్ ఈక్వల్ టు 10 greater than 5. 10 5 కంటే పెద్దది. ఎస్, ట్రూ వస్తుంది. ఓకే, 5 greater than 10. ఓకే, ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే 5 10 కంటే చిన్నది పెద్దది కాదుగా. 10 greater than 10 అంటే 10 కంటే పెద్దదా? ఫాల్స్, ఎందుకంటే పెద్దది కాదు. అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి లెస్ దాన్, గ్రేటర్ దాన్ అని వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే కనుక సింగిల్ ఆపరేటర్. ఇప్పుడు ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్. ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఒక్కసారి చూద్దాం. ఏంటిది? 10 less than or equal to 5, 5 less than or equal to 10, 10 less than or equal to 10. ఇలా మనం ఇచ్చాం. ఇక్కడ ఫంక్షన్ రాసినప్పుడు ఈజ్ ఈక్వల్ టు 10 less than or equal to 5. 10 5 కంటే చిన్నది లేదా సమానము అంటే 10. ఓకే, సో అన్నాం. సో 5 కంటే చిన్నది కాదు, అలాగని సమానం కాదు. సో వచ్చేసరికి ఏంటంటే ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 5 less than or equal to 10. 5 10 కంటే చిన్నది లేదా సమానము. సో 5 10 కంటే చిన్నదే కానీ సమానం కాదు. కానీ ఒకటి ట్రూ అయిందిగా. మనం ఇక్కడ ఇచ్చేటప్పుడు పలికేటప్పుడు ఎలా ఇస్తాం? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ కానీ ఆర్ ఈక్వల్ కానీ ఏదైనా సరే అవ్వచ్చు. లెస్ దెన్ అవ్వచ్చు, ఈక్వల్ అని అవ్వచ్చు. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాం కాబట్టి 5 less than or equal to 10. 5 10 కంటే చిన్నది లేదా సమానము. చిన్నది అయిపోయింది, ట్రూ అయిపోయింది కాబట్టి ట్రూ అవుతుంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 10 less than or equal to 10. 10 కంటే చిన్నది లేదా సమానం. 10 కంటే చిన్నది కాదు కానీ ఏమైంది? సమానం. కాబట్టి ఇది కూడా ట్రూ అవుతుంది. సో మనకు వచ్చేసరికి ఏంటి అంటే కనుక ఇది వేరియేషన్. అంటే 5 less than or equal to 10 కి 10 less than or equal to 10 కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్. మరి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్ అన్నప్పుడు సో 10 greater than or equal to 5, 5 greater than or equal to 10, 10 greater than or equal to 10. సరే ఇక్కడ మనం ఈజ్ ఈక్వల్ టు 10 greater than or equal to 5. 10 5 కంటే పెద్దది లేదా సమానం. 10 అనేది 5 కంటే పెద్దదే, ఓకే, కానీ సమానం కాదు. కానీ ఒకటి ట్రూ అయింది కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 5 greater than or equal to 10. 5 10 కంటే పెద్దది లేదా సమానం. పెద్దది కాదు అలాగని సమానం కాదు. సో మనకు వచ్చేసరికి ఏంటంటే ఫాల్స్ అని వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 10 greater than or equal to 10. 10 greater than or equal to 10 అని ఇచ్చినప్పుడు సో నాకు వచ్చేసరికి ఏంటి అంటే కనుక ఇప్పుడు ట్రూ అని నాకు వచ్చింది. ఎందుకు? పెద్దది కాదు అలా కానీ ఏమన్నాడు? 10 greater than 10 or equal to, ఈక్వల్ అయింది కాబట్టి మనకు వచ్చేసరికి ట్రూ అయింది. మనకి
ఎక్సెల్లో ఓకేనా, ఈ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ ఆపరేటర్స్ మీద గ్రిప్ లేకుండా మనం వచ్చేసరికి ఏ ఫంక్షన్ అనేది రాయలేము. ఓకే, సో మనకు వచ్చేసరికి ఇవి రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రీవియస్ క్లాస్కి వచ్చేద్దాం. ప్రీవియస్ క్లాస్ వచ్చేసరికి ఏంటి, ఎడిషన్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎడిషన్ గురించి చెప్పుకుంటున్నప్పుడు మనం వచ్చి ఆ ఎడిషన్ లో వేటి గురించి చెప్పుకున్నాం, 2 క్లాసుల గురించి చెప్పుకున్నాం. ఓకే, ఏంటి ఆ 2 క్లాసులు అంటే సమ్ము చెప్పుకున్నాం అండ్ సబ్ టోటల్ చెప్పుకున్నాం. సో ఈ 2 ఓకే ఓకేనండి. ఈ రోజు వచ్చేసరికి ఏంటి అంటే కనుక సమ్ ఇఫ్ అనే దాని గురించి మనం చెప్పుకుంటాం. సమ్ ఇఫ్ అంటే ఏదైనా ఒక క్రైటీరియా, నిన్న ఆల్రెడీ ఇఫ్ అనే ఇంట్రడ్యూస్ గురించి చెప్పుకున్నాం. ఇఫ్ అనే చెప్పుకున్నాం. ఇఫ్ లో వచ్చేసరికి ఏం చెప్పుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ అన్నప్పుడు ఓపెన్ బ్రాకెట్ ఇవ్వగానే ఫస్ట్ లాజికల్ టెస్ట్ అడుగుతుంది. అంటే ఇక్కడ కంపల్సరీగా లాజికల్ టెస్ట్. లాజికల్ టెస్ట్ అంటే ఏంటి, మనం రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసి చెక్ చేస్తాం చూసారా, వాటినే లాజికల్ టెస్ట్ అని చెప్పేసి అంటారు. అయితే ఈ లాజికల్ టెస్ట్ అనేది యూజ్ చేసి రాసేవన్నీ కూడా ఇఫ్ అనేటట్టుగా మనకు ఉంటాయి. ఇక్కడ మనకి సమ్ ఇఫ్ అంటే ఒక లాజికల్ టెస్ట్ అనేది మనం రాస్తాం. కాకపోతే వీటిలో మొత్తం మనకు 3 పాయింట్లు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే కనుక క్రైట్ రేంజ్. ఓకేనా, క్రైట్ రేంజ్ అనే వర్డ్ అంటే ఇక్కడ కొత్త వర్డ్ క్రైటీరియా అన్న వర్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం. క్రైటీరియా. రెండోది సో క్రైట్. మూడోది సమ్ రేంజ్. సమ్ రేంజ్. సో ఈ విధంగా క్రైటీరియా, క్రైటీరియా రేంజ్, సమ్ రేంజ్, ఇవి 3 మనకి సమ్ లో మనకి యూజ్ అవుతాయి. ఓకే, ఎగ్జాంపుల్ 1. సో మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఎగ్జాంపుల్ 1 ఏంటి, సేమ్ క్రైట్ రేంజ్ అండ్ సమ్ రేంజ్. అంటే మనకి వచ్చేసరికి ఏంటంటే కనుక సమ్ రేంజ్ క్రైటీరియా రేంజ్ ఒకటే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ నాకు ఒక డేటా అనేది ఇచ్చుకున్నాను. ఏమి ఇచ్చుకున్నానంటే కనుక ఈజ్ ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్ అని ఇచ్చాను. 10, వద్దండి మరి లీస్ట్కి వెళ్ళిపోదాం, 5, 30 ఇచ్చాను. ఓకే, కింద వరకు డ్రాగ్ చేశాను ఒక 10 వాల్యూస్ వరకు. వాల్యూస్ వరకు ఇచ్చాను, సి అన్నాను అండ్ పేస్ట్ వాల్యూస్. సో ఇక్కడ నాకు వాల్యూస్ అనేవి వచ్చాయి. సరే, ఈ వాల్యూస్ వచ్చినప్పుడు నాకు నిన్న ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్, ఈ రేంజ్ ఏంటిది, A4 to A14. A4 is equal to A13. అంటే ఈ A4 to A13 అనేది రేంజ్ అండి. A4 ఓకే, ఈ A4 to A13 అనేది రేంజ్ అండి. మనకు వచ్చి ఈ రేంజ్ అనేది మనం రాసాము. సో నాకు వచ్చేసరికి ఏంటంటే కనుక ఇలా వచ్చింది. నాకు అలా కాకుండా ఇదేంటిది, టోటల్ అమౌంట్. సో నాకు వచ్చేసరికి ఏంటి అంటే కనుక టోటల్ అమౌంట్. ఓకే, నాకు సమ్ ఓకే టోటల్ అమౌంట్ ఆఫ్ 20 అంటే 20 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ నాకు సమ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్. ఫస్ట్ ఏమడుగుతుంది, క్రైటీరియా రేంజ్, క్రైటీరియా సమ్ రేంజ్. సో ఇక్కడ క్రైటీరియా రేంజ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ స్పెషల్గా ఏం చూడట్లా, మనకి 20 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ మాత్రమే యాడ్ అవ్వాలి. సో నేను వీటిని సెలెక్ట్ చేశాను. A4 to A13, ఇక్కడ నాకు క్రైటీరియా ఇచ్చాను, ఏంటిది 20యా, వాడు ఏమన్నాడు టోటల్ అమౌంట్ ఆఫ్ 20 అన్నాడు. సో నేను ఇక్కడ 20 అని ఇచ్చాను. సమ్ రేంజ్ కూడా ఏంటిది A4 to A13 అన్నాను. అప్పుడు నాకు టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది అంటే 0 వస్తుంది.
అంటే ఇక్కడ మనం రాయటమే తప్పు రాసాం. సో ఏంటిది గ్రేటర్ దాన్ 20 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఇక్కడ మనం వచ్చేసరికి మరి ఏం పెట్టాం గ్రేటర్ దాన్. మరి ఇక్కడ మనకి వచ్చేసరికి ఏంటి అంటే కనుక గ్రేటర్ దాన్ అనేది క్యారెక్టర్, 20 అనేది ఏంటిది ఇంటిజర్. మరి ఒక క్యారెక్టర్ ఒక ఇంటిజర్ అయిందంటే అది ఆటోమేటిక్ ఏమైపోతుంది స్ట్రింగ్ అవుతుంది. కాబట్టి అందుకని చెప్పేసి ఈ రెండు కూడా కొటేషన్ లో పెట్టుకోవాలి. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అని పెట్టుకోవాలి. ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అన్నప్పుడు అప్పుడు 20 కంటే ఎక్కువ ఉంది. 20 కంటే ఎక్కువ ఉంది ఏంటి ఇది ఒకటి, తర్వాత ఇది ఒకటి, తర్వాత ఇది ఒకటి, తర్వాత ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి. సో నాకు వచ్చేసరికి ఏంటి అంటే కనుక వాటి టోటల్ 125 వచ్చింది. అన్ని 20 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని 12 చేశాను, దీన్ని 20 చేశాను. ఇప్పుడు 27 తీసుకుంది, 29 తీసుకుంది, 29 తీసుకుంది, 24 తీసుకుంది, 20 తీసుకోలేదు. ఎందుకు 20 తీసుకోలేదు అంటే మనం ఇక్కడ రాసిన ఫార్ములా ఏంటి అంటే కనుక ఈ క్రైటీరియా గ్రేటర్ దాన్ 20 మన దగ్గర చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం 10 గ్రేటర్ దాన్ 10 అని ఇచ్చాం. సో 10 గ్రేటర్ దాన్ 10 ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది. అందుకని చెప్పేసి ఒకవేళ నాకు 20 కూడా తీసుకోవాలి అనుకుంటే, అంటే కొన్నిసార్లు మనం 20 కూడా తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఏంటంటే కనుక సేమ్ 20 కూడా కలిపి అవ్వాలి అనుకున్నప్పుడు అప్పుడు మనం ఈజ్ ఈక్వల్ టు అని రాసి రేంజ్ A4 ఈజ్ టు A13 కొటేషన్ లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అని రాస్తాం. తర్వాత మళ్ళీ సమ్ రేంజ్ A4 ఈజ్ టు A. ఇక్కడ A4 ఈజ్ టు A13 అనేది ఏంటంటే కనుక క్రైటీరియా రేంజ్ అదే, సమ్ రేంజ్ అదే. మరి క్రైటీరియా ఏంటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అన్నాం అనుకోండి 20ని కూడా యాక్సెప్ట్ చేస్తాయి. అదే ఓన్లీ గ్రేటర్ దాన్ 20 రాసాం అనుకోండి టోటల్ అమౌంట్ ఎక్స్పెక్ట్ 20. సో ఆ 20ని వదిలేసి మిగతా వాటిని 20 కంటే అబౌవ్ ఉన్న వాటిని తీసుకొస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రేటర్ దాన్ 20 అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. సరే నాకు లెస్ దాన్ 15 ఎంత అమౌంట్ అనేది కావాలనుకున్నా. సో ఇక్కడ నేను వచ్చి ఏంటి అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ లెస్ దాన్ 15 సేమ్ ఇది ఒకటి ఈక్వల్ తో ఒకటి నాట్ ఈక్వల్ తో ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ ఏంటి రేంజ్. ఇక్కడ రేంజ్ ఒకటే కాబట్టి నాకు నేనేం తీసుకున్నానంటే A4 ఈజ్ టు A13 క్రైటీరియా లెస్ దాన్ 15 తర్వాత సమ్ రేంజ్ A14 ఈజ్ టు A13. సో ఇలా ఇచ్చాను. అప్పుడు నాకేమవుతుంది అంటే లెస్ దాన్ 15 కంటే తక్కువ వాల్యూస్ అయితే ఉన్నాయో వాటన్నింటినీ యాడ్ చేస్తుంది. సో 10 తీసుకుంటుంది, 12 తీసుకుంటుంది, 7 తీసుకుంటుంది. దేన్ని తీసుకోదు 15ని తీసుకోదు. ఎందుకంటే మనం రాసింది ఏంటంటే కనుక లెస్ దాన్ 15. సో మనకి 29 వచ్చింది. అలా కాకుండా ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఆఫ్ క్రైటీరియా రేంజ్ ఏంటిది A4 is to A13. సో గెట్ లెస్ దాన్ కదా లెస్ దాన్ ఈక్వల్ టు 15 మళ్ళీ A4 is to A13. మరి ఇలా ఇక్కడ ఈక్వల్ టు అనేది కూడా యాడ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది 44 అంటే ఇక్కడ 15 కూడా యాడ్ చేసుకుంటుంది. సో మనకు వచ్చేసరికి సరేనండి. నాకు వచ్చేసరికి ఏంటి అంటే కనుక నాట్ ఈక్వల్ టు అంటే 20 ఓకేనా టోటల్ అమౌంట్ వితౌట్ 20 నాకు 20 లేకుండా టోటల్ అమౌంట్ కావాలి. సో సమ్ ఆఫ్ రేంజ్ A4 is to A13 కామా కొటేషన్ లో నాట్ ఈక్వల్ టు 20 అండ్ A4 is to A13. సో ఇలా ఇచ్చాను. ఎప్పుడైతే ఇలా క్లిక్ చేశానో అప్పుడు నాకు 172 వచ్చింది. అంటే ఏం చేసింది మనకి 20 అనే దాన్ని తీసుకోకుండా మిగతా వాటన్నిటిని కూడా యాడ్ చేసింది.
ఇవి మనకు వచ్చేసరికి ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసే విధానంలో ఒకటి. అంటే ఇక్కడ మనకి లెస్ దాను, గ్రేటర్ దాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇది అనేది వచ్చింది. ఇదేంటిది మనకి సమ్. రెండోది ఇదే రిలేషనల్ ఆపరేటర్స్. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, అది చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఓకే, ఇఫ్ తో, ఓన్లీ ఇఫ్. ఓకే, సో దీని ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను తర్వాత క్లాసులో ఇస్తాను. ఇది ఇఫ్ అనేది నిన్న ఒకసారి ఇంట్రడ్యూస్ చేశాను. నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమని చెప్పానని గుర్తుపెట్టుకోండి. ఇజ్ ఈక్వల్ ఇఫ్ లాజికల్ టెక్స్ట్, ఆ లాజికల్ టెక్స్ట్ ట్రూ అయితే ఏం చేయాలి, కామా ఫాల్స్ అయితే ఏం చేయాలి. సో ఇది అనేది ఇచ్చాం. ఇక్కడ ఇవాళ ఇఫ్ అనేది ఏంటి అంటే ఇంట్రడ్యూస్ అంటే ఏంటి, మనం ఎలా రాస్తాం అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఇక్కడ ఏ బి అని ఇచ్చాం, అండ్ వచ్చేసరికి ఏంటి అంటే కనుక రిజల్ట్ అని ఇచ్చాం. ఓకే, నాకు ఇక్కడ 10 అని ఇచ్చాను, 5 అని ఇచ్చాను. ఇస్ ఈక్వల్ టు ఇఫ్ కండిషన్ A2 greater than B2. So true అయితే A is big, false అయితే B is big. ఓకే, మనం ఇఫ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్సెల్లో ఫంక్షన్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మనం వచ్చేసరికి ఏంటంటే వాల్యూస్ బేస్ చేసుకోవటం ఒక్కటే కాదు, మనకి తెలిసిన ఆన్సర్ బట్టి రాదు. ఫస్ట్ పాయింట్ మనకు అక్కడ ఆ లాజికల్ టెస్ట్ ఏమొచ్చింది అన్న దాని మీద డిపెండ్ అయ్యి మనకు అవుట్పుట్. అదేంటి సార్ అంటే మీకు ఎగ్జాంపుల్తో చూపిస్తాను. ఇక్కడ నేను వచ్చేసరికి ఏమన్నానంటే 10, 5 ఫంక్షన్ ఏం రాసాను. A2 గ్రేటర్ దాన్ B2, A2 అనేది B2 నా అని చెక్ చేయమంటున్నాం. A2 గ్రేటర్ దాన్ B2 అంటే A2 అనేది B2 కంటే పెద్దది. ట్రూ అయిందంటే A is big అని రావాలి, ఫాల్స్ అంటే B is big అని రావాలి. సో ఇక్కడ A2 గ్రేటర్ దాన్ B2 అంటే 10 గ్రేటర్ దాన్ 5 కాబట్టి కండిషన్ ట్రూ అయింది, అందుకే A is big అని వచ్చింది. ఒకసారి మనం ఫార్ములాస్ లోకి వెళ్ళి ఎవల్యూట్ ఫార్ములాలోకి వెళ్దాం. ఫస్ట్ ఏమన్నాడు, A2 అన్నాడు. A2 మీద క్లిక్ చేసి అంటే ఎవల్యూట్ మీద క్లిక్ చేసాం, 10 అని వచ్చింది. మళ్ళీ ఎవల్యూట్ మీద క్లిక్ చేసాం, 5 ఇచ్చాం. అంటే B2లో మనం 5 ఇచ్చాం. 10 గ్రేటర్ దాన్ 5 అని చెప్పాను. 10 గ్రేటర్ దాన్ 5 అంటే ఏంటి, ట్రూ. ట్రూ మరి ట్రూ వచ్చింది అనుకోండి ఫస్ట్ స్టేట్మెంట్ వస్తుంది, ఫాల్స్ అని ఇచ్చాను అనుకోండి సెకండ్ స్టేట్మెంట్ వస్తుంది. సో నేను వచ్చేసరికి ఏంటంటే క్లిక్ చేశాను, నాకు A is big అని వచ్చింది. సరే, అండ్ నెక్స్ట్ వాల్యూస్ చేంజ్ చేస్తున్నాను, 7, 10 అని. ఇప్పుడు నాకు ఏమని వచ్చింది, B is ఎలా వచ్చింది. ఓకే, ఎవల్యూట్ చేస్తాము. ఎవల్యూట్ చేసినప్పుడు సో A2 అంటే ఎంత, 7, B2 అంటే 10. 7 గ్రేటర్ దాన్ 10 కండిషన్ వచ్చేసరికి ఏమైంది, ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి B is big అని వచ్చింది. ఓకే, సో మామూలుగా ఇక్కడ జనరల్ గా మనం ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి, ఏంటిది 12, ఇది అంటే ఇది పెద్దది కాబట్టి A is big వచ్చింది. ఓకే, ఇది వచ్చేసరికి ఏంటంటే కనుక B పెద్దది కాబట్టి B is big వచ్చింది అనుకోవచ్చు. కానీ మనం ఫంక్షన్ రాసినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం అనేది కూడా చాలా ఈజీ. గుడ్. సరే, నాకు చిన్న డౌట్ అండి. ఇక్కడ 12 ఇచ్చా, A12 ఇచ్చాను, B12 ఇచ్చాను. అవుట్పుట్ ఏమన్నా వస్తుంది, M అంటే మన మైండ్ స్ట్రైక్ అయ్యేది ఏమని రావాలి, ఈక్వల్ రావాలి, అంతే కదా. 12 ఈక్వల్. కానీ మీరు ఎప్పుడు కూడా వాల్యూస్ ని బేస్ చేసుకోకూడదు, ఫార్ములాస్ ని బేస్ చేసుకోవాలని నేను వర్డ్ చెప్పాను. సో ఇక్కడ నాకు వచ్చేసరికి ఏంటి అంటే కనుక 12 అని ఇచ్చామనుకోండి, మనకు అవుట్పుట్ B is big వస్తుంది. అదేంటి సార్, ఈక్వల్ కదా, B is big వచ్చింది.
ఎందుకు వచ్చింది అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. ఓకే, సో లాజికల్ ఎవల్యూట్ ఫార్ములా ఒకసారి ఎవల్యూట్ చేద్దాం. ఎవల్యూట్ వచ్చేసరికి ఏంటిది 12 గ్రేటర్ దాన్ B2 అంటే 12 గ్రేటర్ దాన్ 12 మన కండిషన్ ఇందాక చెప్పుకున్నాం. ఏంటి 12 గ్రేటర్ దాన్ 12 అంటే ఏమొస్తుంది? ఓకే, 12 గ్రేటర్ దాన్ 12 అంటే 10 గ్రేటర్ దాన్ 10 ఏమొస్తుంది? ఫాల్స్. అప్పుడు A2 గ్రేటర్ దాన్ 10 గ్రేటర్ దాన్ 10 ఉన్నప్పుడు సో మనకు వచ్చేసరికి ఏంటంటే ఇది ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్ మనకు వచ్చేసరికి ఏమొస్తుందంటే B is B. మనం ఏదైనా కొన్ని యాప్స్ చూస్తుంటాం, ఒకసారి ఒక దాని మీద క్లిక్ చేస్తూ వస్తుంది, ఏదైనా వాల్యూ ఇస్తే మనకు తప్పు వస్తుంది. కారణం ఏంటంటే కనుక అది కంప్యూటర్ తప్పు కాదు. మనం ఏమంటాం, ఏంటంటే కంప్యూటర్ తప్పు చెప్తుంది. కంప్యూటర్ తప్పు కాదు, ఎవరైతే ప్రోగ్రామ్ రాశాడో వాడి తప్పు. ఇక్కడ వాడు ఏం చేశాడు, ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఏం కావాలన్నది మనం ఇక్కడ రాయలేదు. మనకు వచ్చేసరికి ఏంటంటే ఏం రాసాం, అమ్మాయి A2 గ్రేటర్ దెన్ B2, A2 అనేది B2 కంటే పెద్దది అనుకోండి, ఏజ్ బిగ్ రమ్మన్నాం. కాదనుకోండి బిఎస్ బిగ్ అనుకున్నాం, అంతేగాని ఏ చిన్నదైతే బి బిగ్ అని రాయాలి. మనం ఏమని రాసాం ఇక్కడ, A2 గ్రేటర్ దెన్ B2 అంటే A2 అనేది B2 కంటే పెద్దదైతే ఏ ఇస్ బిగ్ అని రావాలి. కాని పక్షంలో బి ఇస్ బిగ్ గా రాయాలి. ఆ కాని పక్షం ఇక్కడ అయింది, ఎందుకంటే కనుక 12 గ్రేటర్ దెన్ 12 ఏ అనేది బి కన్నా పెద్దది కాదు, కాబట్టి ఏం రావాలని రాసాం, బి ఇస్ బిగ్ అని రాసాం. అంటే ఈ ఫంక్షన్ తప్పు. కానీ చాలా మంది ఇదే చెప్తారు, చాలా ఇన్స్టిట్యూట్ లో వీటిలో చెప్పేసి ఇది అయిపోయిందమ్మా ఇఫ్ అయిపోయిందమ్మా అంటారు. అది రాంగ్. దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే కనుక మనకు అది ఏంటి, రూల్ నెంబర్ 1, ఎంటర్ 2 వాల్యూస్. ఓకే, ఎంటర్ 2 వాల్యూస్ ఇవ్వాలి, లేదా కంపేర్ విత్ 2 వాల్యూస్. Okay, when first value is big, okay, A is big. And next, when second value is big, rendo value ganaka big aithe, so B is bigger. And next one, when third value is 2 values check చేస్తుంది, both values are equal. ఓకేనా, రెండు వాల్యూ రావాలి, ఈక్వల్ అని రావాలి. అంటే ఇక్కడ మరి ఇది మిస్ అయిపోయింది. అంటే మరి అలాంటప్పుడు అంటే ఇక్కడ మనం మర్చిపోయింది ఏంటి, ఈక్వల్ అనేది చెక్ చేస్తాం. అంటే ఇక్కడ ఏ పెద్దదా అనేది చెక్ చేయాలి, ఈక్వల్ కాదా అనేది చెక్ చేయాలి. అది ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వీళ్ళిద్దరిలో పెద్దోడు ఎవడు అన్నాం అనుకోని ఫస్ట్ ఏం చెప్తారు, ఒకళ్ళిద్దరు ఈక్వల్ ఏజ్ అయితే ట్విన్స్ అని చెప్తారు. అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇదే ఫార్ములా ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి, ఇఫ్ అనేది ఇంకో ఇఫ్ రాశారు, ఓకే, ఇంకో ఇఫ్ రాశారు. ఇక్కడ నాకు వచ్చేసరికి ఏంటి అంటే A3 ఈక్వల్ టు B3 అయినట్టయితే ఈక్వల్ అని రావాలి. రెండు సమానము కాని పక్షంలోనే వాటి మధ్య కంపారిజన్ జరగాలి, ఏది పెద్దది అనేది. సో నాకు ఇక్కడ ఈక్వల్ అని వచ్చింది. కారణం ఏంటంటే కనుక మన వాల్యూస్ ఏం లేకపోతే 0 తీసుకుంటాం. 7 5 అన్నాను, ఏ ఇస్ బి ఎలా వచ్చింది ఒకసారి చెక్ చేసుకుంది. ఎవల్యూట్ ఫార్ములా, ఎవల్యూట్ A3 7 B3 5, రెండు ఈక్వల్ కాదు, ఫాల్స్ కాబట్టి నెక్స్ట్ షిఫ్ట్ చెక్ చేసింది, 7 5, ఓకే, ట్రూ అయింది. ఏమంటే మనకి బిగ్ అని వచ్చింది. సరే, నేను ఇక్కడ 8 ఇచ్చాను, ఇక్కడ 12 ఇచ్చాను. సో నాకు ఏమైనా వచ్చింది, B is big అని వచ్చింది, దాన్ని కూడా చెక్ చేస్తాను.
ఎవాల్యూట్ ఫార్ములా A3 ఈక్వల్ టు B3. A2 12 సమానమా కాదు, సమానం కాదు కాబట్టి నెక్స్ట్ ఇఫ్ దగ్గరికి. సరే నెక్స్ట్ ఇఫ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ ఈ రెండు కూడా చెక్ చేసుకుంటాం. ఓకేనా, ఏది 8 గ్రేటర్ దెన్ 12, 8 12 కంటే పెద్దది కాదు, 2 అయితే A is big అని వస్తుంది, ఫాల్స్ అయితే B is big వస్తుంది. సో నాకు B is big. ఒకవేళ రెండు ఇచ్చాం, 12 అని ఇచ్చాం, 12 ఇచ్చినప్పుడు సో మనకు వచ్చేసరికి ఏంటి అంటే కనుక ఎవల్యూట్ ఫార్ములా అన్నాం. సో 12 ఈక్వల్ టు ఏమవుతుంది, ట్రూ అవుతుంది కాబట్టి సో మనకు వచ్చేసరికి ఈక్వల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చెక్ చేయదు. ఎందుకు చెక్ చేయలేదండి అంటే కనుక మనకి అక్కడితోనే మనకు ట్రూ. అంటే మనం ఒకవేళ ఎన్ని ఇఫ్లు అయితే రాస్తామో, సో మనం ఇఫ్ రాసాం, ట్రూ అయింది, ఇక్కడ మనకు ఆగిపోతుంది. ఎప్పుడు నెక్స్ట్ ఇఫ్ దగ్గరికి వెళ్తుంది, ఫాల్స్ అయితేనే వెళ్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే కనుక లాజికల్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ వరకు చూడండి వీడియో, నేను తప్పుగా అంటున్నాను అర్థం చేసుకోమాకండి, అర్థమయ్యేంత వరకు చూడండి. ఎందుకంటే కనుక ఎంటైర్ ఎక్సెల్ క్లాస్ లో హార్ట్ ఆఫ్ ది క్లాస్ ఇది. ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే నెక్స్ట్ క్లాస్ లో అర్థం కాదు. ఇవి కంపల్సరిగా వీళ్ళు చూసుకొని చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో టుడే క్లాస్ ఈస్ ఓవర్. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి.